a summer night. I text you, I'm sorry, I don't mean to bother, but figured I gotta try. And you say you're busy, but I don't believe you, it's keeping me up at night. The way my emotions keep turning around, can't keep it inside, no. Here we go, we go. And let the roller coaster ride begin. Here we go. Hi friends, welcome back to my channel. This is Kumari. So ee roju video vachesi oka simple makeup look ela create cheyalanadi nenu ee roju చూయించబోతున్నాను. సో ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో, చాలా సార్లు నన్ను అడిగారు, నేను ఇప్పుడు దాకా మీకు ఎప్పుడు షేర్ చేయలేదు. సో ఈ రోజు ఒక మంచి హైలైటింగ్ అండ్ మంచి లుక్ ఎలా క్రియేట్ చేయాలన్నది చూపించబోతున్నాను. సో ఆ లుక్ వచ్చేసి ఇదనమాట. ఇది ఎలా క్రియేట్ చేయాలన్నది చూపిస్తాను. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉన్నదన్నది నా కామెంట్ సెక్షన్లో కంపల్సరీ చెప్పండి. సో మీ అందరికీ ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు హ్యాపీ కనుమ అండి. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సో మీకు తొందరలో నా అన్ని వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో స్టే ట్యూన్. ఎవరన్నా నా వ్లాగ్స్ చూడకపోతే చూస్తూ ఉండండి. అండ్ మళ్ళా గుర్చేస్తున్నాను, గివ్ అవే ప్రెజెంట్ నడుస్తూ ఉంది. January 19th నేను గివ్ అవే విన్నర్స్ అనౌన్స్ చేస్తాను. సో ఎవరైనా ఇంకా పార్టిసిపేట్ చేయకపోయి ఉంటే చేయండి, వెళ్ళండి ఒకసారి చూడండి ఆ వీడియోని. సో రూల్స్ ఏంటంటే చాలా సింపుల్ రూల్సే పెట్టాను. అండ్ ఐ హోప్ మీ అందరు గిఫ్ట్స్ నచ్చాయి కాబట్టి చాలా చాలా హ్యాపీ. సో ఇంక మనం ఇంకా లేట్ చేయకండి, ఈ లుక్ ఎలా క్రియేట్ చేసిన అనేది మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోలో నేను బ్లూపర్స్ కూడా యాడ్ చేశాను, లాస్ట్లో చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఫస్ట్ మనం మేకప్ స్టార్ట్ చేసే ముందు లిప్ బామ్ అప్లై చేసుకోవచ్చు. సో ఇలా మనం అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనం లిప్స్ అనేది మాయిశ్చరైజర్గా ఉంటాయి. లాస్ట్లో లిప్స్టిక్ వేసుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ప్రైమర్ కింద గుడ్ వైబ్స్ది వాటర్ మిలన్ జెల్ యూస్ చేస్తున్నాను. సో కొంచెం తీసుకున్నాను, ఈ కొంచెం క్వాంటిటీ సరిపోతుంది. అండ్ దీంట్లో నేను గుడ్ వైబ్స్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. సో 1 డ్రాప్ సరిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చి నేను ఒక 1 డ్రాప్ మాత్రమే తీసుకున్నాను. ఇది ఎసెన్షియల్ ఆయిల్స్ అనేది మనం ఎక్కువ డ్రాప్స్ తీసుకోకూడదు, ఓన్లీ 1 or 2 డ్రాప్స్ అనమాట. సో దాంట్లో మిక్స్ చేసుకొని నేను నీట్గా ఇక్కడ ప్రైమర్ కింద మొత్తం ఫేస్ అంతా అప్లై చేస్తున్నాను, ఫేస్కి, నెక్కి. సో ఎప్పుడు కూడా ప్రైమర్ కానీ మాయిశ్చరైజర్ కానీ అప్లై చేసినప్పుడు మనం కాసేపు ఆగాలన్నమాట, మొత్తం డ్రై అవ్వాలి, ఫేస్లోకి అబ్జర్వ్ అవ్వాలి. సో అప్పుడు మనం ఏ మేకప్ వేసినా కూడా నీట్గా మనకి లుక్ పరంగా బాగుంటుందన్నమాట, లేదంటే గ్రీజీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇప్పుడు నీట్గా మొత్తం అప్లై చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను ఫౌండేషన్ లాక్మీ ఇన్విజిబుల్ ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను. దీంట్లో SPF వచ్చేసి 8 మాత్రమే ఉంటుంది. సో ఇది మనకి సమ్మర్లో అంత బాగా యూజ్ అవ్వదు, కానీ ఈ వింటర్లో పర్వాలేదు, సరిపోతుంది. SPF 8 అంటే ఓకే, SPF 8 అంటే కొంచెం తక్కువే కానీ సరిపోతుంది అనమాట ఈ వింటర్లో అయితే. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను మొత్తం నెక్కి, ఫేస్కి ఇలా డాట్స్ కింద అప్లై చేసుకుంటున్నాను. సో నాకైతే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బ్లెండర్తో కన్నా నాకు హ్యాండ్తో చేసుకుంటేనే కంఫర్టబుల్గా ఉంటుంది. సో నేను హ్యాండ్తో చేసుకుంటున్నాను, మీరు బ్లెండర్తో చేసుకోండి. సో సింపుల్ మేకప్ లుక్ బిగినర్స్కి బాగా యూజ్ అయ్యేలాగా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. సో ఇలా మొత్తం నీట్గా ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి, ఎక్కడ మనకి ప్యాచీగా ఉండకుండా నీట్గా అప్లై చేసుకోండి. సో చూస్తారు కదా, ఇప్పుడు మొత్తం నీట్గా అప్లై చేసుకున్నాను. కొంచెం ప్యాచీగా ఉండకుండా ఉండడం కోసం నేను ఇక్కడ బ్రష్ యూస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి కాంపాక్ట్ పౌడర్. సో కాంపాక్ట్ పౌడర్ వచ్చేసి నేను లాక్మీ అబ్సల్యూట్ కాంపాక్ట్ పౌడర్ యూస్ చేస్తున్నాను. అండ్ ఈ సింపుల్ మేకప్ లుక్ కాబట్టి ఇక్కడ నేను ఎటువంటి కన్సీలర్స్ కానీ కాంటోర్ కానీ ఏం యూస్ చేయట్లేదు అనమాట. సో నీట్గా మొత్తం అప్లై చేసుకోవాలి ఫేస్ అంతా.
అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు నేను ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను లాక్మీ వాళ్ళది ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తున్నాను. షేడ్ వచ్చేసి ఇది బ్లాక్ షేడ్ అండ్ జస్ట్ లైట్గా అప్లై చేస్తున్నాను అంతే. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు నేను మేకప్ రెవల్యూషన్ వివిడ్ షిమ్మర్ యూస్ చేస్తున్నాను. ఇది నా ఐస్కి యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ హైలైటర్ కింద నేను హైలైటింగ్ యూస్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి కొంచెం పాపప్ అవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చి బ్రౌన్ కలర్ షేడ్ యూస్ చేస్తున్నాను. సో మీ ప్రతి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఏమైనా నచ్చితే పర్చేస్ చేయాలనుకుంటే చూడండి. సో చూసారు కదా, సింపుల్గా జస్ట్ లైట్గా అప్లై చేశాను అంతే. అండ్ నాకు చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగుంది కూడా. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో హైలైటర్ అప్లై చేయడం వల్ల మన ఐస్ అనేది చాలా బాగుంటాయి, పాపప్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐలైనర్ అప్లై చేయడం. సో ఐలైనర్ అప్లై చేయడం కోసం నేను ఇక్కడ స్టే కుక్కరీ లిక్విడ్ ఐలైనర్ యూస్ చేస్తున్నాను. సో ఇది మనకి మ్యాట్ ఫినిష్ వల్ల చాలా తొందరగా డ్రై అవుతుంది, మనకు ఒక 1-2 సెకండ్స్లోనే డ్రై అయిపోతుంది అనమాట. సో నేను ఇక్కడ జస్ట్ ఒక చిన్న వింగ్ ఐలైనర్ లాగా అప్లై చేశాను. సో నాకైతే ఇలాగే కంఫర్టబుల్గా ఉంటుంది, సో నేను ఇలా అప్లై చేస్తున్నాను. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను ఈ ఐకి అప్లై చేసేలోపు ఐ అన్నది, సో ఆ లిక్విడ్ ఐలైనర్ అనేది డ్రై అయిపోయింది అనమాట. సో మీకు చెప్పాను కదా 1 or 2 సెకండ్స్లోనే మనకి డ్రై అయిపోతుంది. సో ఫినిష్డ్. ఇప్పుడు ఐలైనర్ పెట్టేసుకున్నాను 2 ఐస్కి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మస్కరా యూస్ చేస్తున్నాను. సో మస్కరా కోసం నేను ఇక్కడ వెట్ అండ్ వైల్డ్ వాళ్ళది మస్కరా యూస్ చేస్తున్నాను. సో మీకు ఏం డౌట్స్ ఏం లేకుండా నేను ప్రతిదీ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. సో చెక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనకి సంక్రాంతి కాబట్టి మనకి చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి. సో మీరు నా కూపన్ కోడ్ని అప్లై చేసినట్టయితే మీకు ఇంకొక 15% ఆఫ్ వస్తుందన్నమాట. సో నాకు ఐలాషెస్ అనేది చాలా తక్కువ అనమాట, చాలా థిన్గా ఉంటాయి. సో అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ నేను కాజల్ అప్లై చేస్తున్నాను అనమాట. సో లాక్మీ ఐకానిక్ కాజల్ యూస్ చేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ బ్లష్ యూస్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి వెట్ అండ్ వైల్డ్ వాళ్ళది బ్లష్. సో జస్ట్ లైట్గా అప్లై చేశాను అంతే, జస్ట్ కనిపించినట్టు. సో ఎందుకంటే ఇది సింపుల్ మేకప్ కాబట్టి, బిగినర్స్ కోసం కాబట్టి జస్ట్ లైట్గా అప్లై చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను లిప్ లైనర్ యూస్ చేస్తున్నాను. సో ఇది సూపర్ మ్యాట్ లిప్ లైనర్ అనమాట. సో జస్ట్ షేప్ రావడం కోసమే. అండ్ లిప్స్టిక్ వచ్చి బెల్లా విస్టా లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. దీని షేడ్ నెంబర్ వచ్చేసి 1. సో చాలామంది అడిగారు ఈ షేడ్ మీకు నచ్చిందని చెప్పేసి, అండ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి.
అండ్ నెక్స్ట్ వచ్చి లాస్ట్ స్టెప్ హైలైటర్. మీకు చాలాసార్లు చెప్పాను కదా మై మోస్ట్ ఫేవరెట్ హైలైటర్. ఇది కూడా నేను వెట్ అండ్ వైల్డ్ వాళ్ళదే హైలైటర్ యూస్ చేస్తున్నాను. అండ్ బ్లెండర్తో అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట, మరి ఎక్కువ అవ్వకుండా అలానే తక్కువ కాకుండా. అండ్ మెయిన్ హైలైటింగ్ పార్ట్స్ అన్నీ యూస్ చేస్తున్నాను. ఐబ్రోస్ చివరి ఎడ్జ్లో అండ్ నోస్ మీద అండ్ చిన్ మీద అండ్ మెయిన్ హైలైటింగ్ పార్ట్స్ మీద యూస్ చేస్తాను అనమాట. అండ్ చూసారు కదా హైలైటర్ యూస్ చేయడం వల్ల ఎంత లుక్ వచ్చిందో. నాకైతే చాలా చాలా ఇష్టం హైలైటర్. సో అందుకోసం కంపల్సరీ మేకప్ వేసినప్పుడు, మేకప్ వేసినా వేయకపోయినా కంపల్సరీ కొంచెం హైలైటర్ యూస్ చేస్తాను. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి మేకప్ ఫిక్సర్ అనమాట. సో ఇక్కడ వచ్చి నేను ఎన్వీబై వాళ్ళది మేకప్ ఫిక్సర్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇదైతే చాలా బాగుంది, లాంగ్ లాస్టింగ్గా ఉంటుందన్నమాట. ఈ మేకప్ ఫిక్సర్ అనేది మనకి ఎక్కువసేపు మేకప్ ఉండడం కోసం మనం యూస్ చేస్తాము. సో ఇది నా ఫైనల్ లుక్. ఎలా ఉంది చెప్పండి, బాగుందా? సో మరీ హెవీగా కాకుండా అలాని కొంచెం సింపుల్గా బిగినర్స్కి బాగా యూజ్ అయ్యేలా ఈ వీడియో చేశాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బ్లూపర్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. కూర అసలు ఎలా ఉందా? బాగుంది కదా కూర. సరదాగా ఉంటే చక్కగా తినిపిద్దాం. నాటుకోళ్ళలో తింటే ఎంత టేస్ట్ అమ్మా తెలుసా? అది నాటుకోడి టేస్టే వేరు. Hey there. Subscribe to my channel. And also press this bell icon, so you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone.